ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీ బుధవారం రోజు వృషభ రాశి వారికి అనుకోని లాభం వస్తుంది. అయితే సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఈ రోజు ఒక వ్యక్తి వల్ల అనుకోని లాభం వస్తుంది. ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వీరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఉదయం నుంచి మీలో ఒక కొత్త ఉత్సాహం, నమ్మకం కనిపిస్తుంది. కొన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త ఈరోజు మీకు అందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల అనుకోని లాభం అనే అంశం ఈరోజు ప్రధాన విశేషం అవుతుంది. ఈ వ్యక్తి మీకు సన్నిహితుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, బంధువు కావచ్చు, లేదా వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు. మీరు ఊహించని ఒక సహాయం, ఆర్థిక లాభం లేదా అవకాశంగా ఇది రూపాంతరం చెందుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు వృషభ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఉదయం లేదా మధ్యాహ్న సమయంలో డబ్బుకు సంబంధించిన ఒక మంచి వార్త వింటారు. మీరు పెట్టిన పెట్టుబడులపై లాభాలు రావచ్చు. అలాగే మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు, బహుమానం లేదా బోనస్ రూపంలో కూడా లాభం రావచ్చు. ఎవరైనా మీకు గతంలో ఇచ్చిన మాటను ఈరోజు నిలబెట్టుకుంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులు కొత్త ఆర్డర్లు పొందవచ్చు. పాత బకాయిలు క్లియర్ అవుతాయి. అయితే డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని లాభం వచ్చినప్పటికీ అనవసర ఖర్చులు మీ మనస్సును ఆకర్షించవచ్చు. కాబట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఆర్థిక వ్యవహారాలను సక్రమంగా నిర్వహించండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పై అధికారులు ఈరోజు ప్రశంసలు అందించే అవకాశం ఉంది. మీరు ఒక పనిని సమయానికి పూర్తి చేస్తే ఆ ఫలితంగా ప్రమోషన్ లేదా సిఫారసు లభించవచ్చు. సహచరులతో సహకారం మెరుగవుతుంది. ఎవరో ఒక సహోద్యోగి మీకు అంచనాలకు మించిన సహాయం చేస్తారు. అదే అనుకోని లాభం రూపం కావచ్చు. వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశం ఉంది. ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారితీసే అవకాశం ఉంది. మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి ఇచ్చిన సలహా మీ వ్యాపార వృద్ధికి దోహదం చేస్తుంది. ప్రేమ జీవితం ఈరోజు ఆనందదాయకంగా ఉంటుంది. మీ భాగస్వామి మీ మనసును చదివి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఏదైనా చిన్న తగువులు గతంలో జరిగి ఉంటే ఈరోజు వాటికి పరిష్కారం లభిస్తుంది. సింగిల్గా ఉన్న వారికి ఒక కొత్త వ్యక్తి ద్వారా పరిచయం ఏర్పడుతుంది. అది భవిష్యత్తులో సానుకూల సంబంధంగా మారే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. ఒక పెద్దవారి సూచనతో ఇంట్లో మంచి నిర్ణయం తీసుకోవచ్చు. పెద్దవారికి గౌరవం చూపడం వల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది. పిల్లల విజయాలు కూడా మీకు గర్వకారణం అవుతాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఈరోజు బాగానే ఉంటుంది. కానీ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. నడక, ధ్యానం, మంత్రజపం వంటి పద్ధతులు మీ మనసుకు శాంతిని ఇస్తాయి. తేలికపాటి తలనొప్పి లేదా నిద్రలేమి వంటి చిన్న సమస్యలు ఎదురవ్వచ్చు, కానీ అవి తాత్కాలికమే. జలపానాలు ఎక్కువగా తీసుకోండి. జంక్ ఫుడ్ని తగ్గించండి. ఈరోజు శుభ సమయం వచ్చేసి ఉదయం 9:15 నుండి 10:45 వరకు. లాభ సమయం మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం నుండి 3 నుండి 4:30 వరకు. తూర్పు దిశ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు శ్రీ హనుమాన్ స్వామిని పూజించడం ఎంతో శ్రేయస్కరం. ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే మీకు మానసిక శక్తి
పెరుగుతుంది. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. దీనివల్ల మీకు ఎదురయ్యే చిన్న ఆటంకాలు తొలగిపోతాయి. మొత్తంగా చూస్తే ఈరోజు మీకు అదృష్టం మీ వైపుగానే ఉంది. మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఒక మంచి అవకాశం, ఆర్థిక లాభం లేదా మానసిక సంతృప్తి లభిస్తుంది. ఇది మీలో కొత్త నమ్మకాన్ని నింపుతుంది. చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి కాబట్టి ప్రతి అవకాశాన్ని గమనించి ఉపయోగించుకోండి. ఈరోజు మీ మాటల్లో ధైర్యం, మీ పనుల్లో స్పష్టత, మీ మనసులో ఆనందం, సహకారం కూడా మీకు దక్కుతుంది. ఒక వ్యక్తి వల్ల అనుకోని లాభం అనే ఈ వాక్యం ఈరోజు పూర్తిగా నిజమవుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.